ఈ ఊరు ఉన్నమాట చెప్తే తప్పే సైకిల్ మన ఓటు సైకిల్ మన ఓటు సైకిల్ మన ఓటు సైకిల్ కంటే మన ఓటు ఒకసారి నోడు ఎలాగండి మరి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరంన్నర కాలంలో పోలవరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ నరసాపురం మండలం బక్కినవారిగూడెం నుంచి ఆల్చర్ల వరకు సుమారు 3 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు పోయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు మా మండల అధ్యక్షులు కూటమి నాయకులు సీనియర్ నాయకులతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఈ రోడ్లు పోయటం జరిగింది. గత అనేక ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరు కూడా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టడం జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ బీటీ రోడ్లకి ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అనేక ఏళ్లుగా గిరిజన గుడెల్ని సంబంధించి కనెక్టివిటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రత్యేకించి మనం ఏ రోడ్డుకి స్పెషల్ ఫండింగ్ అడిగినా సరే ఇమీడియట్లీగా శాంక్షన్ చేస్తున్నారు. ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలంలోనే ఎంత అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ రోడ్సే కాదు, ఈరోజు గ్రామాలు ఉండే అనేక మౌలిక సదుపాయాలు, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే నిరుపేదలకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనులు ఈరోజు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. అలాగే పంచాయతీకి సంబంధించి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ప్రత్యేకమైన ఫండింగ్ ఇచ్చి ఆ గ్రామాల్లో ఆ పంచాయతీల్లో డెవలప్ చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు చాలా గర్విస్తున్నాం. ఇలాగా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకించి మాకు సహాయ సహకారాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మేము ముఖ్యంగా ఎప్పుడూ కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా పండగ ఇంకొక నెల రోజులు ఉండగానే సంవత్సరం నుంచి కూడా పండగ వాతావరణం జరుపుకుంటున్నారంటే కేవలం ఒక కుటుంబంలో ఒక మహిళ కానీ, ఒక రైతు కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, లేకపోతే పనిచేస్తున్నటువంటి
ఏదైతే కూలీలు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు. గత ప్రభుత్వాలు అనేక తప్పిదాల వల్ల, గత ప్రభుత్వాలు అనేక వైఫల్యాల వల్ల ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూటమికి ఏదైతే ఈ అధికారం ఇచ్చిన సంవత్సరాల కాలంలోనే ఇలాంటి అభివృద్ధి మరెన్నో మేము చేయడానికి తప్పకుండా మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజానీకానికి కూడా మీరు ఓటు వేసినటువంటి ప్రతి ఓటుకి మేము దానికి విలువ చూపించే విధంగా మేము పనులు చేసుకుంటూ వెళ్తామని ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ, ప్రజలకి, అలాగే ఈ ఫండింగ్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.